క్రీస్తునందు ప్రియమైన సజీవాని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కృతజ్ఞత కలిగిన జీవితాలు అనే అంశాన్ని రోజు ధ్యానించుకుందాం. ఆత్మీయ జీవితంలో నైపుణ్యత మరింత పెరగాలని సూజన్ ఒక పాత్ర తీసుకొని తన రోజువారీ జీవితంలో ఏ సందర్భంలోనైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలనే ఆలోచన వచ్చినప్పుడల్లా ఒక చీటీ రాసి ఆ పాత్రలో జారవిడిచేదంట. ఒక్కో రోజు 4 లేదా 5 చీటీలు రాస్తే కొన్నిసార్లు అసలు చీటీలే ఉండేవి కాదంట. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. ఓ రోజు సాయంత్రం ఆ పాత్రను ఖాళీ చేసి ఆ చీటీలన్నింటినీ చదివింది. దేవుడు తన జీవితంలో ఇచ్చిన చిన్న చిన్న ఆనందాలను చదువుకుంటూ సంతోషించింది. మరికొన్నిసార్లు ఏ విధంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని దేవుడు చేసిన సహాయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆనందించింది. అనేక సార్లు తాను చేసినటువంటి ప్రార్థనలకు దేవుడిచ్చిన జవాబులను బట్టి దేవుణ్ణి మరింత స్తుతించడం మొదలుపెట్టింది. కీర్తనకారుడైన దావీదు అంటాడు, కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 2-6 వచనాల్లో, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. మన జీవితంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించగల సందర్భాలు ఎన్నో ఉంటాయి. అవి చిన్నవైనా పెద్దవైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుని స్తుతించే జీవితాలు బ్రతికినంత కాలం కృపాక్షేమములే వెంట వస్తాయని గ్రహించాలి. దేవుడు ఈ వాక్యం దీవించుగాక. ఆమేన్.